ఆషాఢ బోనాలు ప్రారంభమైంది. ప్రజెంట్ మనం గోల్కొండ వద్ద ఉన్నాం. ప్రజెంట్ మనం చూడొచ్చు వంశపార్యపరంగా కూడా జగదాంబిక మహంకాళి అమ్మవారికి పూజారులు ఎవరైతే ఉంటారో 5వ తరం వారు కాసేపట్లో ఇక్కడి నుంచి బోనంని తీసుకొని వెళ్ళనున్నారు. 100 సంవత్సరాల తర్వాత అటు తొలి బంగారు బోనాన్ని సమర్పిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రజెంట్ మనము పూజారి నివాసంలోనే ఉన్నాం. మనం వారితోనే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎన్ని సంవత్సరాల నుంచి వారు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మవారికి సేవ చేస్తూ ఉన్నారు అనేది వారి మాటల్లోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మీ పేరు? నా పేరు గోల్కొండ శ్రీకాంచారి. మేము మహంకాళమ్మ దేవాలయ పూజారులు చేసుకుంటున్నాము. ఇది మాది 5వ తరము, 5వ పీढ़ी ఇది. మా మా నాన్నగారు సాయిబాబాచారి గారు కులవృత్తుల అధ్యక్షులుగా 14 సంవత్సరాలు దేవాలయ అధ్యక్షులుగా ఉన్నారు. ఇక్కడ మహంకాళి అమ్మవారి ఉత్సవ మూర్తులతో పాటు ఈసారి అమ్మవారికి ఒక మొక్కు కోరడం జరిగింది. అమ్మవారి మొక్కు తీర్చడంతో ఇక్కడ అమ్మవారికి బంగారు బోనం సమర్పించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రిసాల బజార్ నుంచి 12:30కి ఇక్కడ నుంచి మహంకాళమ్మ ఉత్సవ మూర్తితో పాటు బంగారు బోనం ఊరేగింపు ఊరేగింపు స్టార్ట్ అవుతుంది. ఎన్ని సంవత్సరాల తర్వాత బంగారు బోనాన్ని సమర్పిస్తా ఉన్నారు? అంటే గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారికి ఇప్పటివరకు బంగారు బోనం లేదు. జంట నగరాలు ఉన్న సికింద్రాబాద్ లోని దేవాలయానికి కానీ లాల్ దర్వాజా దేవాలయానికి కానీ బంగారు బోనం ఉంది. ఈ గోల్కొండ కోటకి బంగారు బోనం లేదు. అలాగే అమ్మవారికి ఒక రోజు కళలో రావడము, ఈ గోల్కొండ కోటకు కూడా మహంకాళి జగదాంబ అమ్మవారు కూడా బంగారు బోనం ఉండాలని అమ్మవారు కళలో చెప్పడము, అలాగే ఈ బోనంని ఒక అమ్మవారికి చిన్న కోరిక కూడా జరిగింది. ఆ కోరిక అమ్మవారు తీర్చడం జరిగింది. సో మేము కూడా గోల్కొండ మా బొమ్మల ఫ్యామిలీస్ అందరం కూర్చొని మాట్లాడుకొని మొదటి పూజ రోజు అమ్మవారికి బంగారు బోనం సాయిబాబాచారి గారి ఇంట్లో నుంచి ఉత్సవమూర్తితో తీయడం జరుగుతుంది. ఒకసారి మనకు వివరిస్తారా దాని రూపకల్పన ఎట్లా చేశారు, ఏందని అంశానికి సంబంధించి? ఈ బంగారు బోనం గత 3 నెలల నుంచి దాని కార్వింగ్ వర్క్ కానివ్వండి, మన ఇక్కడ ఈ బోనం అంటే జంట నగరాల్లో ఉన్న బోనాలు అలా ఆలోచన అలా అడ్వైస్ తీసుకొని ఎలాగో సికింద్రాబాద్ దేవాలయం గాజుల అంజయ్య గారి అడ్వైస్ తీసుకోవడం, అలాగే లాల్ దర్వాజా వాళ్ళు కూడా బోనంది అడ్వైస్ తీసుకొని బోనం కార్వింగ్ వర్క్ కానివ్వండి, గోల్డ్ వర్క్ కానివ్వండి, గత 3 నెలల నుంచి ఈ బోనంది వర్క్ కంప్లీట్ అయింది. దాంట్లో రూపాలు ఏవేవి ఉన్నాయంటారు? దీంట్లో జగదాంబ అమ్మవారు ఉంది, మరి మహంకాళి అమ్మవారి రూపం ఉంది బోనంకి. మనం చూడొచ్చు. మొత్తం మీకు ఎన్ని తులాల వరకు? దాదాపు 15 తులాలు అనుకున్నాం, కానీ దానికన్నా ఎక్కువనే బంగారు బోనంకి పెట్టడం జరిగింది, గోల్డ్ పెట్టడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాము బంగారు బోనానికి సంబంధించి కూడా కాసేపట్లో పూజారి నివాసం నుంచి కూడా బయలుదేరనుంది. ప్రత్యేకంగా ఏదైతే అమ్మవారి కోసం వారు కోరుకున్న మొక్కు పరంగా కూడా వారు సమర్పించడానికి బోనాన్ని తయారు చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా గోల్కొండ జగదాంబిక అమ్మవారికి బంగారు బోనం అనేది లేదనేది కూడా మనం చెప్పాలి. మొదటిసారిగా బంగారు బోనాన్ని సమర్పిస్తూ ఉన్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి మీ కుటుంబ సభ్యులు అమ్మవారికి సేవ చేస్తూ ఉన్నారు? మాకు మా తాత బొమ్మల భవాని, వాళ్ళ బొమ్మల బాగయ్య బ్రహ్మచారి 5వ తరం నాది. వాళ్ళు మా వంశపరంగా వాళ్ళు చేసుకుంటూ వస్తారు. మేము పూజారిగా ఇప్పుడు మా 3 కొడుకులు పూజారిగా చేస్తారు. ప్రత్యేకంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు ఆషాఢ మాసం బోనాల సందర్భంగా? ఆషాఢ ఒక నెల పూజలు అయితే, నెల పోతే ఆదివారం గురువారం పూజలు అవుతాయి. ఇవాళ మా మొదటి పూజ ఇవాళ పొద్దుగాల అభిషేకం చేసి గోల్కొండపై మా చిన్న అబ్బాయి పూజారిగా పోయిండు. ఇక్కడ ఉత్సవమూర్తులకు పొద్దుగాల అభిషేకం చేసి ఈ కార్యక్రమం 12:30కి ఇడికెళ్ళి బంగారు బోనము ఉత్సవమూర్తులు ఇడికెళ్ళి బయలుదేరుతారు. 12:30కు బ్యాన్ కళాకారులు 12:30కి ఇడికెళ్ళి బయలుదేరి గోల్కొండ చౌరస్తా పోతారు. అంటే కులవృత్తులు వారు ఎలాంటి సేవలు చేస్తూ ఉంటారు అమ్మవారికి, ఆలయ పరిసర ప్రాంతాలకు సంబంధించి కావచ్చు? అంటే ఈ దేవాలయానికి సంబంధించి 28 కులవృత్తులు ఉన్నారు. బ్రాహ్మణ, వడ్రంగి, కమ్మరి, చాకలి, దేవదాసిని, డప్పు, కొమ్ము, బైండ్ల, పంబాల, చాకలి ఇలాంటి కులవృత్తుల వాళ్ళు అమ్మవారికి వివిధ రకాల సేవలు చేస్తుంటారు. ఇలాగే మేము వడ్రంగిగా ఉన్నాము. సో మేము మహంకాళి అమ్మవారి పూజారులు చేసుకుంటూ వస్తున్నాము. వడ్రంగి మరియు కమ్మరి, అలాగే చాకలి వృత్తి వాళ్ళు అమ్మవారి చాపపీటలు ఎత్తుకోవడము, అలాగే పోతురాజు గావు కార్యక్రమం ఉంటుంది. అంటే ప్రతి దేవాలయానికి 28 కులవృత్తులలో వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ విధులను పూజలు చేయించుకుంటూ అమ్మవారికి సేవలు అందిస్తూ ఉంటారు. ఈ గోల్కొండ ప్రత్యేక ఏంటంటే గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారికి 9 వారాలు పూజ అవుతాయి. ప్రతి గురువారం మరియు ఆదివారం రోజు. జంట నగరాల్లో ఆదివారం బోనాలు అవుతే నెక్స్ట్ డే రంగం కార్యక్రమం ఉంటుంది. గోల్కొండ 9 వారాలు అమ్మవారికి పూజా కార్యక్రమం జరపడము. ఇది ఆనాటి నుంచి రాజుల కాలం నుంచి అమ్మవారికి 9 నవరాత్రులక ఇక్కడ పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. స్వామివారి చేయటం అమ్మవారిది ఫస్ట్ బోనాలు అంటే ఇదే మొదలు. గోల్కొండ అయిన తర్వాత మిగతా బోనాలు అనేది జరగటం జరుగుతుంది. కానీ మొక్కుకుంటే సలక్షణంగా తప్పకుండా జరుగుతుంది. బోనాలు అనేది అంత ప్రత్యేకత అమ్మవారి. ఇది ఆషాఢ మాసం బోనాలు ప్రారంభమైంది. ముందుగా పూజారి నివాసం నుంచి కూడా బంగారు బోనం బయలుదేరనుంది. దాంతోపాటుగా ఉత్సవమూర్తులను కూడా గోల్కొండ కోటలో నెల రోజుల పాటు అక్కడే ఉంచనున్నారు. బోనాలు ముగిసిన తర్వాత తిరిగి ఊరేగింపుగా ఇక్కడికి చేరుకోనుంది. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో వంశీకృష్ణ, సమయం టీవీ, హైదరాబాద్.